పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, రాష్ట్ర మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, జై హో పత్రిజీ. ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే బ్రహ్మజ్ఞానంలో పూర్తిగా మన ఆది పరాశక్తి కన్నా కూడా ముందు ఒక చైతన్య శక్తి ఉంది అని చెప్పుకున్నాం. ఆ చైతన్య శక్తి ఏంటి అంటే శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యం. ఓకే. ఈ శుద్ధ చైతన్యం అసలు నీకు అంత కాన్షియస్నెస్ అంటే ఒక పరమాత్ముడిని తయారు చేసి మేకింగ్ చేసే శక్తి ఆయనకు ఉన్నప్పుడు ఆయన ఎందుకు కనిపించాడు? ఎలక్ట్రిసిటీ మొత్తం కరెంట్ అంతా కూడా ప్రవహిస్తూనే ఉంటది. కానీ బల్బు పెట్టిన తర్వాత మళ్ళీ దానికి వోల్టేజ్ సంబంధించిన కరెంట్ ఇచ్చిన మాత్రమే బల్బు వెలుగుతుంది. కరెంట్ నాకు ఉంది కదా అని చెప్పేసి ప్రవహించుకుంటూ వెళ్ళిపోవటం వల్ల ఉపయోగం ఏం లేదు. కానీ దానికి ఒక 230 వాట్స్ అని పెట్టి మళ్ళీ 60 వాట్స్ అని పెట్టి దాని టెంపరేచర్ మళ్ళీ తగ్గించుకుంటూ ఉండటం వల్ల మన ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అలాగే ఏంటంటే శుద్ధ చైతన్యానికి మొత్తం కాన్షియస్నెస్ మాత్రమే తెలుసు. దాన్ని ఎలాగ మార్చాలో తెలియదు. దాని గురించి ఒక్కొక్క డిపార్ట్మెంట్ల కింద ఈ పరమాత్ములందరినీ కూడా తయారు చేసి పెట్టుకొచ్చింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఆది పరిస్థితి వీళ్ళందరినీ కూడా కాన్షియస్నెస్ అనేది తీసుకొచ్చింది. అంటే ఇక్కడ ఏంటి అంటే మరి డైరెక్ట్ ఆ శుద్ధ చైతన్యాన్ని గట్టిగా పట్టేసుకుని నువ్వు ఇవి అంటే ఇస్తదా? ఇస్తది. కానీ మనకి వరకు రూపం లేకపోతే ఏది నమ్మం కాబట్టి మనకి ఆల్రెడీ ఒక రూపం, ఒక శివతత్వం గాని, విష్ణుతత్వం గాని, బ్రహ్మదేవుడిని గాని, ఆది పరాశక్తిని గాని ఒక రూపాల కింద క్రియేషన్ చేసి పెట్టిందట. భక్తి మార్గం తప్ప అంటే తప్పేమీ లేదు. భక్తిలో వెళ్ళొచ్చు. సేవా మార్గం తప్ప అంటే తప్పేమీ లేదు. సేవా మార్గంలో కూడా వెళ్ళొచ్చు. కానీ అన్నిటికన్నా గొప్ప మార్గం ఏంటి అంటే తన గురించి తాను చేసుకునే ధ్యానం. అదేంటి తాను గురించి తాను తెలుసుకుంటే గొప్ప జ్ఞానం అంటారంటే ఎస్ ఇదే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మూలాన్ని తెలుసుకుంటే ప్రయత్నించినప్పుడు మాత్రమే నిజమైన సత్యాలు అర్థమవుతాయి. నిజమైన సత్యం ఏంటి? ఈ సృష్టి మొత్తం ఒక కాన్షియస్నెస్ తో ఉండిపోయింది. పూర్తిగా ఒకే చైతన్యంతో ఉండిపోయింది. అది శుద్ధ చైతన్యం. ఆ శుద్ధ చైతన్యం నుంచి పూర్తిగా ఒక ఆకృతి రూపాల్లో మొత్తం భగవంతుళ్ళు అందరూ వచ్చారు. శ్రీకృష్ణుడు చెప్తాడు ప్రతి చోట నేనే ఉన్నాను, ప్రతి రూపంలో నేనే ఉన్నాను. ఈ ప్రతి రూపంలో నేనే ఉన్నాను అన్నప్పుడు మనకు అర్థం కావాలి కదా. ప్రతి దేవుడు కూడా ఒకటే చైతన్యం అని చెప్పి మనకు తెలియాలి కదా. కానీ మనకు అలా కుదరదు. సోమవారం వస్తే శివుడి దగ్గరికి వెళ్ళాలి, మంగళవారం ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాలి, బుధవారం అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాలి, గురువారం వస్తే సాయిబాబాకి వెళ్ళాలి, శుక్రవారం వచ్చేసి లక్ష్మీ దగ్గరికి వెళ్ళాలి, కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాలి, శనివారం వెంకటబాబు గుడికి వెళ్ళాలి, సండే ఏమో సూర్యుడిని. అది సెలవు. అసలు ఇంత ఇలాగ ఇన్ని రకాలు ఉన్నాయా? ఒకటే చైతన్య శక్తి అన్నప్పుడు ఇన్ని రకాలు ఎందుకు వస్తుంది? బుద్ధుడు కూడా 64 రకాలు అన్ని టెస్టులు చేసిన తర్వాత మొత్తం ఏం చెప్పాడు? ఆఖరికి అన్నిటికన్నా సులువైన మార్గం ఏంటంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పాడు. మనకి ఈ రోజు కూడా చాలా మంది ధ్యానం ఏం చేయాలో తెలియదు ఫస్ట్. ఏ ధ్యానం చేస్తే ఏమవుతుంది, ఏ ధ్యానం చేయాలి అంటే ఇక్కడ ఏంటి అంటే డిఫరెన్స్ మైండ్ సెట్ వల్ల చాలా రకాల వరకు మాడిఫికేషన్ జరిగిపోతున్నాయి. ఈ అన్నిటిని విడిచిపెట్టి పూర్తిగా సంపూర్ణంగా మనము ఒక చైతన్య వ్యవస్థలో అంటే పూర్తిగా శుద్ధ చైతన్యానికి కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మన గురువుని పట్టుకోవాలి. మనం గురువు చెప్పే విషయాలన్నీ పట్టుకుని అవి ఆచరించినప్పుడు మన గురువే మన పట్టుకు తీసుకెళ్లి ఆయన కన్నా తర్వాత లెవెల్లో తీసుకొచ్చేస్తాడు. ఆయన్ని కూడా పట్టుకుని ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా పట్టుకుని వెళ్తే ఆయన మళ్ళీ వచ్చి ఆయనకన్నా ముందు వ్యక్తి దగ్గర తీసుకెళ్ళిపోతారు. ఇది ఒక చైన్ సిస్టమ్. ఇదంతా కూడా ఒక లింక్డ్ ఏంటంటే ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి ఒక నెట్వర్క్ తయారు చేస్తున్నారు ఇక్కడ. అందుకే మీకు ప్రతిసారి ఏం చెప్పాడంటే మిగిలిన గురువులో ఎవరో చెప్పలేదు. ప్రతిసారి బాగా కరెక్ట్ విషయాలు చెప్పేశారు. ఏంటి అంటే
ప్రతి గురువుని ఆచరించు. ప్రతి గురువు పుస్తకం చదువు. ప్రతి గురువు దగ్గరికెళ్ళు. ఆళ్ళ దగ్గర నుంచి కూడా నాలెడ్జ్ నేర్చుకో అని చెప్పాడు. ఇది ఎంత గొప్ప విషయం అంటే, ఒకే గురువు దగ్గరుంటే ఒకే నాలెడ్జ్ వస్తది. ప్రతి గురువు దగ్గరికెళ్ళి అని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తాం, ప్రతి గురువు దగ్గరికెళ్ళమని చెప్పి ఈయన కట్ ఆఫ్. మళ్ళీ ఆయన కట్ ఆఫ్, ఆయన కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్‌ను మీరేం చెప్పక్కర్లేదు. మీరు ఎవరి దగ్గరున్నారో యాక్చువల్లీ ఆ గురువునే ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఆ తర్వాత ఎవరిదైనా చదువుతుంటే ఓకే. వాళ్ళ కాన్షియస్‌లోకెళ్ళాలంతే. ఈ గురువుని విడిచిపెట్టకూడదు. ఓకే. ఈ గురువుని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు నేనున్నాను. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మా గురువుగారు. మా గురువుగారు తీసుకెళ్ళిపోయి నన్ను శివుడి దగ్గర మొన్న తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అంతేగాని ఇప్పుడు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ నువ్వే నా గురువు అంటలేదు కదా! పత్రి గారినే అంటున్నాను కదా! అంటే ఇక్కడ ఏంటి అంటే, మన గురువు దారి చూపిస్తున్నాడక్కడ. అంటే మన శుద్ధ చైతన్య వ్యవస్థకెళ్ళాలంటే మనకు కంపల్సరీ ఒక గురువు ఉండాలి. గురువుని పట్టుకొని మనం ముందుకెళ్ళొచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, అసలు శుద్ధ చైతన్య వ్యవస్థ అన్నది పూర్తిగా అంటే, పూర్తిగా ఆ కాన్షియస్‌నెస్ ఏదైతే మూల చైతన్యం కన్నా ముందు ఉన్న శక్తి ఏదైతే ఉందో, దాన్ని సుప్రీం కాన్షియస్‌నెస్ అంటాం. ఈ సుప్రీం కాన్షియస్‌నెస్‌కి నిజంగా అన్ని రకాల శక్తులు ఉంటాయా? అన్నీ తెలుస్తాయా? రూపం లేదు, చలనం లేదు, మనసు లేదు, ద్రవించే గుణం లేదు, ఆనందించే మనసు లేదు. ఒక శరీరం రూపం మాత్రమే. శేషం మాత్రమే మిగిలింది. పైనుంచి కింద దాకా శేషం మాత్రమే ఉంది. ఆ శేషంలో సృష్టి మొత్తం కొనసాగుతుంది. ఆ సృష్టి మొత్తం కొనసాగుతున్నప్పుడు మాత్రమే దీనికి మళ్ళీ ఒక ప్రక్రియ కావాలి కదా! ఇప్పుడు సృష్టి ఇప్పుడు మనం ఉన్నాము. ఓ చోట ఇల్లు కట్టేసాం. అయిపోయింది, అయిపోయిందని చప్పట్లు కొట్టుకుంటూ అవుతదా? అక్కడ కరెంట్ ఉండాలి, వాటర్ ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి. మన చుట్టుపక్కల మనం మాట్లాడే మనుషులుండాలి. పాలెత్తే పాలోడు రావాలి, కూరగాయలెత్తే కూరగాయలోడు రావాలి, కిరాణా షాపులుండాలి. అన్నీ ఎక్సెట్రా, ఎక్సెట్రా ఉండాలి. ఆ ఎక్సెట్రా, ఎక్సెట్రా, ఎక్సెట్రా ఎక్స్‌పోజ్ చేస్తేనే ఈ సృష్టి మొత్తం కొనసాగింది. అందులో వచ్చినోళ్ళే మనం అందరం కూడా. ఓకే. మరి వచ్చాం మరి. ఈ పరిపాలన చేసేవాళ్ళెవరు? ఈ పరిపాలన అసలు మీకు రోజు మీ దినచర్యలు రాసేవాళ్ళెవరు? ఒక శుద్ధ చైతన్య వ్యవస్థే పూర్తిగా ఏమీ తెలీదు అనుకున్నప్పుడు, శుద్ధ చైతన్య వ్యవస్థ ఏమీ తెలీదు అనుకున్నప్పుడు, మరి ఈ యొక్క ప్రతిరోజు మన దినచర్యలు ఎవరు రాస్తున్నారు? మన కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు? చైతన్య స్థితిలో అక్కడ కాన్షియస్ నుంచి మన కాన్షియస్ వరకు ఆఖరికి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ శరీరంలో అతి ముఖ్యమైన పార్ట్ ఏది? ఎవరికైనా తెలుసా? మీ శరీరాల్లో మన శరీరంలో అన్నిటికన్నా ముఖ్యమైన పార్ట్ ఏంటి? బొడ్డు. బొడ్డు. చైతన్య శక్తి అక్కడి నుంచి మాత్రమే పాస్ అవుతుంది. మన తల్లి పేగు అక్కడి నుంచే వచ్చింది. తల్లి పేగుని కట్ చేశారు. మన ఒక సిల్వర్ కార్డ్ అక్కడి నుంచే ఉంది. మన చైతన్యం అంతా కూడా అక్కడి నుంచే ప్రవహిస్తుంది. కళ్ళు లేనోళ్ళు ఉంటారు కానీ బొడ్డు లేనోడైతే ఎవడు లేడుగా. కాళ్ళు చేతులు లేనోళ్ళు ఉన్నారు కానీ బొడ్డు లేనోడు ఎవడన్నా ఉన్నాడా? పోనీ ఎవడన్నా మనిషి పుట్టాడా? పుట్టడు. ఎందుకంటే మూలాధారం అదే. మన మూల చైతన్యానికి ప్రవహించే శక్తి అక్కడి నుంచే ప్రవహిస్తుంది. అందుకే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిసారి కూడా ఎక్కడి నుంచైనా నుంచి వస్తుంది. ఎక్కడి నుంచైనా నుంచి వస్తుంది. జస్ట్ ఇక్కడ పెట్టుకోండి అంతే. జస్ట్ ఈ పొట్ట మీద పెట్టుకోండి. ఒక యోగ ముద్రలో పెట్టి కూర్చోండి అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి చేరుకుంటారు. తల్లి గర్భం నుంచి వచ్చామంటారు. తల్లి గర్భం నుంచి కాదు. తల్లి యొక్క బొడ్డు నుంచి వచ్చారు మీరు. ప్రతి ఒక్కళ్ళకి మూలం అక్కడి నుంచే ఉంటది.
కళ్ళు మూసుకున్నప్పుడు గణేష్ గారు ఏదో మర్చిపోయి కళ్ళు మూసుకుంటాను అనుకోవద్దు. నాకు విచిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మూసుకుంటాను. ఓకే. నేను మర్చిపోయి కాదు. చెప్పి సబ్జెక్ట్ చెప్తా. అంటే ఇక్కడ ఏంటి అంటే తల్లి యొక్క నాభిస్థానం నుంచి మనం ఎప్పుడైతే బొడ్డు ఒక పేగు వన్న కట్ అయిందో ఇది పూర్తిగా సిల్వర్ కార్డుతో పూర్తిగా మన మూల చైతన్యాన్ని కనెక్ట్ అయి ఉంది. ఈ మూల చైతన్యం పూర్తిగా శుద్ధ చైతన్య వ్యవస్థ కనెక్ట్ అయి ఉంది. అక్కడి నుంచి మనకు రోజు చైతన్యం వస్తుంది. చైతన్యం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మనమే చాలా మంది ఏమంటారంటే నేను రోజు పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానండి. పక్క వాళ్ళ ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయండి. వాళ్ళ గురించి నేను ఫీల్ అవుతున్నానండి. వాళ్ళ గురించి నేను బాధపడుతున్నాను అన్న వాళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నారు ఇందులో? వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే వాళ్ళ జీవితాలు క్రియేషన్ చేసేది కూడా మీరే. దీన్ని బట్టి చూడండి. వేరే వాళ్ళ దుఃఖానికి కూడా మీరే కారణం అవుతున్నారు. మన చుట్టుపక్కల ఉన్న 100 మందికి ఆల్మోస్ట్ మనకు తెలిసిన మన మైండ్ లో ఎంతమంది ఉన్నారో అంతమంది తలరాతలు కూడా మనమే రాస్తున్నాం. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. వాళ్ళకి మీరు కష్టాలు పెడుతున్నారా, సుఖాలు పెడుతున్నారా? అందుకే పూర్తిగా ఎంప్టీ మైండ్ తో ఉంటది ఈ గొడవ ఉన్నది ఫస్ట్ పాయింట్. అది మంచోడు కాదు. వాడు మారిపోతాం అనుకోండి. మంచోడు వదలను కానీ వాడు మంచోడు కాదు. ఎలా మంచోడు అవుతాడు? కాదని మీరు ఎప్పుడైతే ఫోర్స్ గా పంపిస్తున్నారో వాడు మంచోడు కాకుండా పోతున్నాడు. ఆడు మారడు. ప్రతిసారి మీరు అదే క్రియేషన్ మారడం. ఆయన మీరు అదే చేస్తున్నారు. మీ వల్ల చాలా మందికి ప్రమాదం కానీ వాళ్ళ వల్ల మీకేం ప్రమాదం లేదు. ఒక ప్రాబ్లం ఉంది. మనం పరిగెడతా ఉన్నామా? అక్కడే కూర్చుని ఆ ప్రాబ్లం ని బ్రేక్ చేద్దామా? ప్రతిసారి ఎక్కడికొక్కడికి వెళ్ళిపోయి దాక్కున్నామా? ఆ ప్రాబ్లాన్ని పట్టుకుని క్లియర్ చేసుకుందామా? మనకున్న ఎంత శక్తి ఉంది అంటే పూర్తిగా మనం జస్ట్ ఇలాగా నాభిస్థానంలో చేయబట్టుకుని నేను పూర్తిగా మూల చైతన్యాన్ని కనెక్ట్ అవుతా అంటే ప్రతి ఒక్క మానవుడికి ఈ శక్తి ఉంది. మూల చైతన్యం డైరెక్ట్ కనెక్ట్ అయిపోతాడు. అప్పుడు మీకేం కావాలో చెప్పండి. మళ్ళీ మీకేం కావాలంటే మళ్ళీ చిన్న అడగండి. రేపు పొద్దున 10,000 ఎత్తే అయిపోతుంది నాకు. అయి కాదు. పెద్దది. పెద్దది అడుగుతూ నేర్చుకోండి. చిన్న ఎందుకు మనకి? అలా ఎప్పుడైతే మీరు ఆ మూల చైతన్యం కనెక్ట్ అయ్యి అవుతారో ఆటోమేటిక్ గా అలాగే ఉన్నారు కదా అంటే రోజు సూపర్ మార్కెట్కి వెళ్ళినట్టు రోజు షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటే మాట, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి. అదేంటి అంత కష్టపడి ఆయన వస్తే బ్రహ్మజ్ఞానం కోరుకుంటే మరి నా ఈఎంఐలు ఎవడు కడతాడో, నాకు ఉద్యోగం ఎవడతాడో? అదొకటి వస్తే అన్ని వస్తాయి స్వామి. ఆ బ్రహ్మ చైతన్యమే అక్కడికి వచ్చి కూర్చుందంటే, మూల చైతన్యం అక్కడికి వచ్చి కూర్చుందంటే ఆటోమేటిక్ గా సృష్టి అంతా నీ చేతిలో పెట్టేసినట్టే. చాలా మంది అంటారు ధ్యానం వల్ల అన్ని వస్తాయి. అన్నిటిని విడిచిపెట్టి ధ్యానం చేస్తే అన్ని వస్తాయి. అన్నిటిని విడిచిపెట్టిన తర్వాత ధ్యానం చేస్తే అన్ని వస్తాయి. అంతేగాని ఏది విడిచిపెట్టకుండా ధ్యానం చేస్తాం వల్ల అన్ని వస్తాయని కోరుకోవద్దు ఎప్పుడు. మీరు అన్నిటినీ కూడా పూర్తిగా వదిలేసిన తర్వాత ధ్యానం బాగా చేస్తే అప్పుడు ఆ మూల చైతన్యం మీ దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు ఆటోమేటిక్ అన్ని వస్తాయి. విశ్వం వస్తుంది. కానీ ఇంకా నేను అది కావాలి, ఇది కావాలి, నేను ఇంకా అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, మీరు అన్ని పట్టు కూర్చుంటే ఏది రాదు. ఎందుకు రాదు? మన శుద్ధ చైతన్య వ్యవస్థలో పూర్తిగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ చైతన్య వ్యవస్థ పనిచేస్తూ ఉంటది. నిరాకార రూపంలో ఉంది. ఏ రూపం లేదు. ఏ గుణం కూడా లేదు. ఏ తత్వం కూడా లేదు. ఒక ప్లేన్ కాంతి రూపంలో ఉంది. కాంతి రూపంలో ఉంది. మీరు ఇంట్లో బ్లూ కలర్ లైట్ వేసుకున్నారు. పైనుంచి చిన్న హోల్ పెట్టి వైట్ కలర్ లైట్ వేస్తున్నారు. అప్పుడు ఏమైంది? కిందకి రాగానే బ్లూ కలర్ లో మారిపోయిందా?
మళ్ళీ కింద ఇంకో రూమ్ లో ఏం చేశారు, చిన్న చిన్న హోల్ పెట్టి మళ్ళీ వైట్ కలర్ లైట్ వేస్తున్నారు. కిందకి వెళ్ళేటప్పుడు రెడ్ కలర్ బల్బ్ పెట్టారు, మళ్ళీ రెడ్ కలర్ లో మారిపోయిందా. మన జీవితాలు కూడా అంతే. ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాం మనం, ఒక లైట్ బీన్ లా వచ్చిన మనము ఎలా మారిపోతున్నామో దాన్ని బట్టి మన జీవితం మొత్తం మారిపోతుంది. ప్రతిసారి ఇంకా ఇంకా ఇంకే కావాలి, ఇంకా కావాలి, ఇంకే కావాలి, ఇంకేం అవసరం లేదు నీకు. నీకు ఆల్రెడీ జ్ఞానం ఇచ్చేసారు. ఎంత గొప్ప జ్ఞానము అంటే పూర్తిగా ఈ రోజు ఒక ధ్యానం ఒక కొన్ని రహస్యాలు చెప్తా తెలుసుకోండి. ధ్యానం వల్ల ఏమొస్తుంది అంటే 100% మీరు బిలీవ్ చేయలేని విషయాలన్నీ వస్తాయి. మీ లైఫ్ లో మీరు చేయలేని పనులన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు. ఫస్ట్ పాయింట్, మిమ్మల్ని మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి సారీలు చెప్తారు. మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు మిమ్మల్ని వచ్చి పొగుడతారు. మిమ్మల్ని చూసి మాట్లాడతాకి పారిపోయిన వాళ్ళు కూడా ఒక 2 నిమిషాలు మాతో మాట్లాడమని చెప్పి అడుగుతారు. ఆయన ఉన్నప్పుడు మనం కూడా ఉన్నా అని చెప్పి కొన్ని లక్షల మంది చెప్పుకుంటారు. మనం ధ్యానం బాగా చేస్తే ఆయనతో 2 నిమిషాలు మాట్లాడితే చాలు అని చెప్పుకుంటారు. 2 నిమిషాలు కలిస్తే సరిపోతుంది అనుకుంటారు. ఇన్ని వస్తాయి ధ్యానం చేస్తే. అంతేగాని ఇవన్నీ విడిచిపెట్టేసి నాకు ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, అన్నీ వస్తాయి వస్తాయి, అన్ని విడిచిపెట్టాలి. ఫస్ట్ మీరు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ధ్యానంలో ఫస్ట్ పాయింట్, నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ రోజు ఈ రోజే ఇంకొక గంటలో నువ్వు పైకి వచ్చావంటే ఎస్ రెడీ అనాలి. ఆ స్థితిలో ఉండాలి. అదేంటి ఇంత ధ్యానం చేసి ఒక గంటలో రమ్మంటే వెళ్ళిపోవాలా అంటే అప్పుడు కూడా వాడాలి. ఏం వాడాలి? నాకు ఇన్ని రకాల అత్తమాట ఫ్లైట్ టికెట్ల పైకి కిందకి వద్దు, నాకు నీ చైతన్యంతో కలిసిపోయి అక్కడే ఉండిపోతామని చెప్పాలి. అది ఆత్మజ్ఞానం. ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఇవన్నీ కాదు, ఈ యొక్క చైతన్యంతో కలిసిపోదు. ఈ ఫలమైతేనే వస్తారు, రావత రాను. ఆ సిచ్యువేషన్ తెచ్చుకోవాలి. మనం నిజంగా ఇక్కడ నుండి బతుకు లోకాల్లో ఏం చేస్తున్నాం, గతంలో గతంలో చేసిన మర్చిపోండి. ఫస్ట్ ప్రస్తుతం ఈ క్షణం నుంచి నేను పూర్తిగా ఆ మూల చైతన్యంతో కలిసిపోయి ఉన్నాను. నేను ఏది చేసినా సమాధానం చెప్పాలి అన్నది ఎవరికి చెప్పాలి? సమాధానం మీలో ఉన్న పరమాత్ముడికి చెప్పాలి. మీలో ఉన్న పరమాత్ముడు అంటే పూర్తిగా ఎవరు? మీలో ఉన్న పరమాత్ముడు అంటే ఎవరు? అందరిలో పరమాత్ముడు ఉంటారు కదా, మరి మీరే ఉన్నారా పరమాత్ముడు? ఇది క్లారిటీ తెచ్చుకున్నాం ఒకరోజు. శుద్ధ చైతన్య వ్యవస్థ నుంచి పూర్తిగా మూల చైతన్యం దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తిగా పరమాత్మ స్థితి అన్నది స్టార్ట్ చేశారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుతో పాటు ఆది పరాశక్తి వచ్చింది. ఆది పరాశక్తి ద్వారా మళ్ళీ అక్కడి నుంచి షెడ్యూల్ జరిగింది. ఈ క్రియేషన్ అంతా ఏర్పడ్డది. దిక్కులు వచ్చినాయి, కాలం వచ్చింది, అన్నీ వచ్చినాయి అని చెప్పుకున్నాం, బాగానే ఉంది. కానీ మానవ జన్మ తీసుకున్నారు, బ్రహ్మాండంగా ఉందని చెప్పాం. ఈ మానవ జన్మ తీసుకున్నాక ఈ మానవ జన్మలోకి నిజంగా వాడిచ్చే ముడి పదార్థం ఏంటి? మానవ జన్మకి జస్ట్ ఒక ఆత్మని తీసుకొచ్చి, ఒక చిన్న సోల్ని తీసుకొచ్చి దిప్పుతారు కిందకి. ఇది పరబ్రహ్మగా, పరమాత్ముడుగా మారాలంటే ఇందులో ఉన్న శరీరంలో ఉన్న వ్యక్తి సహకరించాలి. అప్పుడు మాత్రమే పరమాత్ముడు అవుతాడు. ప్రతిసారి మనం చెప్పినట్టు ప్రతి మనిషిలోనూ పరమాత్ముడు ఉన్నాడు అన్న టైప్ లో మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం, కానీ ప్రతి మనిషిలో పరమాత్ముడు ఉన్నాడు. అది ఎవరికి కనిపిస్తుంది? పూర్తిగా మీరు పరమాత్మ స్థితికి చేరినప్పుడు మాత్రం వాళ్ళు ఉన్నారని మీరు గుర్తిస్తారు. కానీ ప్రతి మనిషిలో ఉన్నది పూర్తిగా ఆత్మస్థితి మాత్రమే.
ఆత్మస్థితి పెంచుకుంటా, పెంచుకుంటా, పెంచుకుంటే ఆడిలో ఉన్న పరమాత్ముడు బయటకొస్తాడు. పత్రిసారు. అందరూ దేవుళ్ళన్నారు కదండీ! నేను దేవుడినే కదండీ! ఈ రోజు నుంచి నేను ఇంక ధ్యానం చేయక్కర్లేదు. పూజలు మానేయొచ్చు. ఇంక నేను అసలు ఇంకేం చేయక్కర్లేదంటే వాడు మూర్ఖుడు. ఎందుకు అంటే పత్రిసారి చెప్పినంత మాత్రాన నువ్వు దేవుడైపోవు. పత్రిసారి నువ్వు లాస్ట్ జన్మలో శ్రీకృష్ణదేవరాయుడు అని చెప్పాడు. కొడతారు ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు నేనని చెప్తే. అది కాదక్కడ ఆయన చెప్పిన విషయం. ఆయన రోజుకి 10 మందికి చెప్పేవాడంట. నువ్వు రామకృష్ణ పరమహంస అనేవాడంట. ఓ రోజు వివేకానందుడు నువ్వే అని చెప్పేవాడంట. ఓ రోజు రమణ మహర్షి అని చెప్పేవాడంట. అక్కడున్న ఆయన రోజు చూసేవాడంట. చూసి అడిగాడంట. అసలు ఎంతమంది రమణ మహర్షులు ఉంటాడో, ఎంతమంది వివేకానందులు ఉంటారో, ప్రతి ఒక్కడికి రాగానే ఇది చెప్తే ఏంటయ్యా మీరంటే, కాదురా వాడు చాలా కర్మలు చేసి ఇక్కడికి వచ్చాడు. ఈ రోజు నువ్వు రమణ మహర్షి అని చెప్పావనుకో, అది కొంచెం కాదు కొంచెం అన్నా జాగ్రత్తగా ఉండి మంచి పనులు చేస్తారు కదా! అందుకే అలా చెప్పారని చెప్పాడంట. ఇంకా సగం మంది పిచ్చోళ్ళు ఉన్నారు అలాగే. నాకు పత్రిసారే చెప్పారు నేను అదే అని తిరిగేవాళ్ళు. నువ్వు అదే. కానీ ఆయన చెప్పాడని అది కాదు. నీ యొక్క బిహేవియర్ లో ఆ ఒక్క లక్షణం వచ్చిందా? వాళ్ళ పేరు చెప్పాడు కదా! ఆ పేర్లలో నీది ఒకటన్నా ఆచరిస్తున్నావా లేదా? అందుకే గతంలో నేను అది, గతంలో ఇది అన్న వాళ్ళ గురించి వెళ్ళకండి. ఎందుకంటే గతం కాదు ప్రజెంట్ ఏంటి? ప్రజెంట్ ఏంటి మీరు? ప్రజెంట్ ఇప్పుడేంటి మీరు? గతంలో అది, గతంలో ఇది అది కాదు. ప్రజెంట్ ఏంటి మీరు? ప్రజెంట్ మీరు ఋషి తత్వంలో ఉంటే ఋషి అవుతారు. ప్రజెంట్ మీరు రమణ మహర్షి తత్వంలో ఉంటే రమణ మహర్షి అవుతారు. ప్రజెంట్ మీరు పత్రి సార్ ఒక తత్వంలో ఉంటే పత్రి సార్ అవుతారు. గతాలు విడిచిపెట్టండి. గతాలు అయిపోయినాయి. గతం అయిపోయింది. గతాలు అయిపోయి గతాలు కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కదా మళ్ళీ. మళ్ళీ గతాల్లోకి వెళ్తాం ఎందుకు? గతంలోనే అదండి, గతంలో ఇదండి. ప్రస్తుతం ఏమిటి? ఈ క్షణం నువ్వేంటి? ఈ క్షణం మారావా? నువ్వు ఇంకా భయపడుతున్నావా? ఇంకా అసూయ పడుతున్నావా? ఇంకా వేరే వాళ్ళ గురించి ఎంక్వైరీలు చేస్తున్నావా? ఇంకా నీ మనసులో ఇంకా ద్వేషాలు ఉన్నాయా? నీ మనసులో ఇంకా ఆశ ఉందా? ఇయన్నీ కట్ ఆఫ్ చేసుకుంటా వస్తేనే ధ్యానంలో ముందుకేస్తాము. అదేంటండి మీరు ధ్యానంలో ముందడిగారంటే ఇయన్నీ చెప్తున్నారు మీరు. అలా కాదండి నాకు పైనుంచి కింద దాకా ఎనర్జీ ఫ్లోయింగ్ జరుగుతానే ఉంటదండి. ఇంకా అసలు నాకు అన్ని ఫ్లోయింగ్‌లు జరుగుతానే ఉంటాయంటే, ఫ్లోయింగ్‌లు జరుగుతున్నాయి అక్కడ. నీ శరీరం వరకే ఫ్లోయింగ్ జరుగుతుంది. నీ ఆత్మకి ఎళ్ళాలి అంటే నువ్వు ఆత్మస్థితికి చేరుకోవాలంటే నీ ఆత్మను శుద్ధి చెయ్యాలి. నీ ఆత్మను శుద్ధి చెయ్యాలంటే నువ్వు శుద్ధ చైతన్యంలోకి రావాలి. శుద్ధ చైతన్యం అంటే ఏమీ లేని తత్వంలోకి రావాలి. 100 మెడిటేషన్‌లు చేశానండి. 100 మంది మాస్టర్స్‌ని కలిసానండి. అది కాదు. నువ్వు నీలో ఉన్న మాస్టారిటీ నువ్వెప్పుడు బయటికి తీసుకొస్తావు? నువ్వు ఎప్పుడు మాస్టర్‌గా మారతావు? నీలో ఉన్న సోల్‌ని పరమాత్ముడికి ఎలా పైకి తీసుకొస్తావు? అది ముఖ్యం. అంతేగాని పత్రిసాతో తిరిగాను నేను. వాళ్ళతో తిరిగాను. వీళ్ళతో తిరిగాను కాదు. నువ్వు కరెక్ట్‌గా అన్ని పాటిస్తే కొన్ని లక్షల మంది నీ కూడా వస్తారు. కరెక్ట్‌గా ఆచరిస్తే కొన్ని కోట్ల మంది నిన్ను ఫాలో అవుతారు. నువ్వు కరెక్ట్‌గా జీవిస్తే కొన్ని కోట్ల కొన్ని వందల సంవత్సరాలు మళ్ళీ నీ పేరు అలాగే ఉండిపోతది. అది కావాలా? ఈరోజు ఈ క్షణం అయిపోతే కావాలా? మా మా హస్బెండ్ నన్ను బయటికి పంపించరండి. ఇది ఎంత పెద్ద తప్పో తెలుసా అది? చాలా మంది ఇదే ఫస్ట్ ఒక డైలాగ్ ఏంటంటే, మా ఇంట్లో నన్ను బయటికి పంపించరండి ధ్యానం చేద్దామంటే. అసలు నిన్ను బయటికి ఎవడు రమ్మన్నాడు?
ధ్యానం చేస్తాక బయటికి రామని చెప్పారు వాళ్ళని. రోజుకి 4 గంటలు 5 గంటల టీవీ చూసి పని మానేసి 4 గంటలు నీతో నువ్వు కూర్చుని మాట్లాడుకో. విశ్వం వచ్చి అక్కడ కూర్చుంటది నీతో పాటు. నీకు ఫోన్ అవసరం లేదు, రీఛార్జ్లు అవసరం లేదు, నెట్ అవసరం లేదు, ఫ్యాన్ అవసరం లేదు, ఏమి అవసరం లేదు. జస్ట్ నువ్వు గాల్లో అన్న వెళ్ళి కూర్చోవచ్చు అంతే. డాబా పైన ఖాళీ ఉంటది. 5 గంటల నుంచి 7 గంటల వరకు ఏం దోమలేం కొట్టవు, చల్లగానే ఉంటది. వెళ్ళి కూర్చుంటే సరిపోతుంది అంతే, ప్రశాంతంగా. ఎక్కడైనా గడ్డి దగ్గర కూర్చుంటే వస్తుంది ధ్యానం. ధ్యానానికి పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టేవలసిన అవసరం లేదు. పెద్ద పెద్ద మన ఇంట్లో కూడా 40,000 పిరమిడ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు సిద్ధంగా ఉంటే కొన్ని కోట్ల మంది మాస్టర్స్ వచ్చి నీ చుట్టూరు కూర్చుని ధ్యానం నేర్పిస్తారు. ఇన్ని చెప్తున్నారు, మరి శ్రీచక్ర పిరమిడ్ మీరు ఎందుకు కడుతున్నారు? డబ్బులు పెట్టి మా దగ్గర డబ్బులు తీసుకుని కడుతున్నారు కదా. నేను కట్టిది అక్కడ ధ్యానాలు చేస్తారని కాదు, భూమి యొక్క ఎసెన్సెస్ కోసం, భూమి యొక్క కాపాడతాకి ఆ తత్వం ఉండాలి కాబట్టి ఆ ఊర్లో కడుతున్నాం. మామూలుగా మీరు చిన్నప్పటి నుంచి కూడా ఒక గుడి కడితే మంచిది, గుడి కడితే మంచిది అంటారు కదా. ఒకేసారి మనం ఏం చేస్తున్నాం, ఒక శ్రీచక్రాన్ని పైన 3 కింద 3, 6 పిరమిడ్స్, 4 దిక్కులు 4 పిరమిడ్స్, అంటే 10 పిరమిడ్స్ కడుతున్నాం ఒకేసారి. మామూలుగా ఒక పిరమిడ్ కడితేనే 10 గుళ్ళతో సమానం. మనం ఒకేసారి 100 గుళ్ళు కడుతున్నాం. మరి 100 గుళ్ళకి పుణ్యం మీకే వస్తుంది అంతే. మీరు డబ్బులు ఇస్తారు, 100 గుళ్ళకి ఒకేసారి మీరు డబ్బులు ఇస్తున్నారు అంతే, అయిపోయింది. దానివల్ల ఏమవుతుంది, పూర్తిగా మీరు ఇక్కడ ఏమైనా చిన్న చిన్న కర్మలు కానీ ఏ ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే ఆ అమౌంట్ మీరు ఇవ్వగానే అవి కూడా రిమూవ్ అయిపోతున్నాయి. అక్కడ ఫస్ట్ పాయింట్. తర్వాత అక్కడ పంటలు పండుతాయి, సెకండ్ పాయింట్. తర్వాత అక్కడ ఉన్న మనుషులు కొద్దిగా ధ్యానం వస్తుంది, తర్వాత పాయింట్. కానీ ఇక్కడ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే, అల్టిమేట్ పాయింట్ చెప్తున్నా, ఒకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రతిసారి కూడా మీకు ఆ గురువు చెప్పాలి, ఈ గురువు చెప్పాలి, ఆయనతో మాట్లాడి ఇవన్నీ పక్కన పెట్టండి. కళ్ళు మూసుకుని మీరు కూర్చోండి అంతే. ఎంతసేపు కుదురుతుంది అంతసేపు కూర్చోండి. మీరు ఇంకా అదృష్టవంతుడు, మీకు ఎంత అదృష్టవంతుడు, మిమ్మల్ని ఎవడు లేపడు. నేను కూర్చుంటే పావుగంట తర్వాత లేపేసి నాకు నిన్న కూడా నిన్న కూడా సునీత మేడం వాళ్ళ పిరమిడ్ లో కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే పావుగంట కూర్చొని ఇచ్చారు నన్ను అంతే. ఆ తర్వాత ఆ పిరమిడ్ కి అది పంపించాలి ఇది పంపించాలని లేపేశారు. నాకు ఆ టైం ఉండలేదు. నాకు చేసేటప్పుడు చేసా, నాకు పావుగంట టైం కూడా ఉండలేదు మెడిటేషన్ చేద్దామంటే. కానీ మీకు మంచిగా టైం ఉంది, ఎంత ఫ్రీ బర్డ్స్ అంటే మీరు, మంచి టైం ఉంది, మంచిగా కూర్చోవచ్చు. దీన్ని బట్టి ఆలోచించుకుని ఇంకా ముందుకు వెళ్తాకి ప్రయత్నించండి. ఇంకా ఈ క్లాసులు ఉంటాను ఆ క్లాసులు ఉంటాం కాదు, అసలు మనలో ఉన్న తత్వం ఏంటని తెలుసుకోవాలి ఫస్ట్. మనలో ఉన్న ఆత్మ పదార్థాన్ని నిజంగా, ఆత్మని నిజంగా పరమాత్ముని చేస్తున్నామా, లేకపోతే ఇంకా లోయర్ సోల్ చేస్తున్నామా? ప్రతిసారి లోయర్ సోలు హయ్యర్ సోలు, మళ్ళీ ఏంటి నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ. సోల్స్ మాత్రం ఉన్నాయి, దాన్ని పూర్తిగా సుప్రీం కాన్షియస్ చేయాలంతే. ఆత్మ పరమాత్మ అవ్వాలంతే, మధ్యలో ఇంకేమీ లేదు. ఇదంతా కూడా భ్రమే, ఇదంతా కూడా భ్రమే. ఎంత భ్రమ అంటే ఇది, నేను ఎవరో మేడం అడిగారు ఏంటంటే, అసలు మాయ అంటే ఏంటంటే, అసలు మాయలో అత్త మాటలు ఎందుకు పడిపోతున్నామండి మాయ అన్నారు. మాయలో ఎందుకు అత్త మాటలు పడిపోతున్నామండి అంటే, నిజం అనుకుంటాం వల్ల మాయలో పడిపోతున్నాం. ప్రతిదీ నిజం అనుకుంటాం వల్ల మాయలో పడుతున్నాం. నా భర్త నిజం, నా భర్త నన్ను పొద్దున కొట్టింది నిజం అనుకుంటాం వల్ల మాయలో పడుతున్నాం మనం. ఉద్యోగం పోయింది, పోతే పోనీ ఇంకో ఉద్యోగం వస్తుంది. డబ్బులు లాస్ అయిపోయినాయి, దానివల్ల అనుభవం తీసుకో, ఇంకో వ్యాపారం పెట్టు. ఈ రోజుతో ఏం అయిపోలేదు, ఈ రోజుతో అయిపోయింది అని అంటే చెప్పండి నాకు. ఈ రోజుతో ఏది అవదు. ప్రతిసారి నేను కూడా వెళ్ళివ్వండి గుళ్ళకి, ఈ రోజు కాపాడు, ఈ రోజు కాపాడు. ఈ రోజు ఏంటి, ఈ రోజు కాపాడతాడు, రేపు పొద్దున ఉండేది కూడా నువ్వే కదా. రేపు పొద్దున ఎవడు కాపాడతాడు? పోనీ ఈ రోజు మీరు కాపాడారు నన్ను, మళ్ళీ రేపు పొద్దున వస్తే ఒప్పుకుంటారా? పోనీ వచ్చారు ఒప్పుకున్నారు, రెండో రోజు మూడో రోజు వస్తే ఏ ఊరిక గణేష్ ఆత్మ అట్లా వాడు కాపాడతాడు వెళ్ళిపో అంటారు. ఈ రోజు ఈ క్షణం కాదు, ఇది అంతులేని కథ, అంతు లేని కథ.
వెళ్తా ఉంటాం, వస్తూ ఉంటాం, వెళ్తా ఉంటాం, వస్తూ ఉంటాం. కానీ ఇంటికి వెళ్తున్నాము, ఎందుకు రావట్నాము, ఎందుకు వెళ్తున్నాం, ఎందుకు వస్తున్నాం, ఇది ఒక్కటి తెలుసుకుంటే పరమార్థం తెలుస్తుంది. అప్పుడు మాత్రమే పరబ్రహ్మ స్వరూపంగా మారుతాం. అప్పుడు మాత్రమే నిజమైన చైతన్యం తెలుసుకుంటాం. ఇవి కూడా మానేయండి. మీరు నన్ను ఎన్న అనుకున్నారా, నా గురించి ఎంత తప్పుగా అనుకున్నారా, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను, సారీ నేను చేసిన పనికి తప్పులు అయిపోయినాయి. అసలు ఈ వర్డ్స్ వాడకూడదు మనం. అసలు మనం తప్పు ఎందుకు చేయాలి, సారీ ఎందుకు చెప్పాలి, ఫస్ట్ పాయింట్. అసలు వేరే వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడాలి, ఫస్ట్ సెకండ్ పాయింట్. ఇంకా వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి, థర్డ్ పాయింట్. మన గురించి మనం ఇప్పుడు ఆలోచించుకోవాలి. అదే అసలైన విషయం. నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా నా టైం అయిపోయింది. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. ఒక్క నిమిషం.